నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో ముగ్గురు గల్లంతయ్యారు. కాచిగూడ చప్పల బజారుకు చెందిన భక్తులు బాసర గోదావరి నదిలో పుణ్యస్నానానికని వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుమార్ గా గుర్తించిన పోలీసులు మృతదేహాల నిమిత్తం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరు రాలేరండి, ఎవరు పట్టించుకోలేరు మమ్మల్ని. ఆయన పట్టుకుపోతే ఇంకా ముగ్గురు నా కొడుకులు హైదరాబాద్ స్నానం చేసుకుని పోదామని ఎవరు రాలేరండి, ఎవరు పట్టించుకోలేరు మమ్మల్ని. ఆయన పట్టుకుపోతే ఇంకా ముగ్గురు నా కొడుకులు హైదరాబాద్ స్నానం చేసుకుని పోదామని. రైట్, ఇక ఈ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. బాసర నిర్మల్ జిల్లాలో అమ్మవారి దర్శనానికని వెళ్లి గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అయితే వారి మృతదేహాల నిమిత్తం గజ ఈతగాళ్లను పెట్టి పోలీసు అధికారులు అక్కడ తనిఖీలు చేపిస్తూ ఉన్నారు. అయితే వారు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో అలాగే గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. ఒకే జన్మ ఏదైతే నిర్మల్ జిల్లా బాసరలో అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఈ రోజు ఉదయం బాసర పుణ్యక్షేత్రానికి అయితే వచ్చారు. వారు బాసరలో దర్శనం నిమిత్తం పుణ్యస్థానాన్ని ఆచరించగా అయితే వారు ముగ్గురు ఏదైతే గోదావరి నదిలో పుణ్యస్నానం చేయడానికి వెళ్ళగా ఒకేసారిగా వాళ్ళు ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యారు. దీన్ని తెలుసుకున్న అక్కడ ఉన్న భక్తులు అయితే వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి కోసం అయితే పోలీసులు గజ ఈతగాళ్లతో అయితే గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన అక్కడ ఉన్న వారి తల్లి, వారి తండ్రి కానీ వారి కుటుంబ సభ్యులు అయితే తీవ్ర విచారంలో అయితే మునిగిపోయారు. దీనికి సంబంధించి ఒకటేసారి ముగ్గురు అన్నదమ్ములు అదేవిధంగా ఒక్కో కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. వారు గల్లంతై చనిపోయినట్టయితే సమాచారం ఉన్నది. అక్కడ ఒకేసారిగా వారి కుటుంబాలు అయితే చాలా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు కూడా అక్కడ ఉన్న భక్తులకైతే అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే గోదావరి పుణ్యస్థానానికి వచ్చే వారైతే అప్రమత్తంగా ఉండాలి అని అయితే ఇప్పటికే ఎన్నోసార్లు చర్యలు చేపట్టినా కూడా కనీసం భక్తులు పాటించడం లేదని అయితే పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి సరైన హెచ్చరికలు కూడా అక్కడ లేవని అయితే భక్తులు అయితే వాపోతున్నారు. ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే పోలీసులు అప్రమత్తం అవుతున్నారు తప్ప మిగతా చోట్ల కానీ మిగతా ప్రాంతాలలో కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా అయితే ఎలాంటి చర్యలు అయితే చేపట్టలేదు. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన వారికి కనీస ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవంటూ భక్తులు అయితే వాపోతున్నారు. ఏదేమైనా ఇలాంటి పుణ్యస్నానాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు పోలీసులు చెప్తున్నా కూడా సరైన ఏర్పాట్లు చేయలేకపోతున్నారని అయితే ఇటు భక్తులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు అయితే చనిపోవడంతో అయితే అక్కడ విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనల్లో పునరావృత కాకుండా చూడాలని అయితే అక్కడ భక్తులు అయితే కోరుతున్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్, చంద్రశేఖర్.